హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. ఇది సొంఠం కర్రీ అంటే నాటుకోడి కర్రీలానే ఉంటది సేమ్. కొంచెం గట్టిగా బండ్ల కోడి అంటారండి మా సైడ్ అయితే. ఆ చికెన్‌ని ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. చాలా టెంప్టింగ్‌గా యమ్మీగా ఉంది. ఒకసారి చెక్ చేయండి. ప్రాసెస్ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి. చికెన్ కర్రీని ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇది నిన్న తెచ్చిందే అండి. నేను మొత్తం వాష్ చేసి ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఆ మసాలా, స్పైసెస్ అన్నీ కలిపి నేను కుక్కర్‌లో ముందుగా ఉడకబెట్టేస్తున్నా. ఎందుకంటే నేను కుండలో వండుదామని ఈ చికెన్‌ని అనుకుంటున్నాను. కుండలో అంటే చాలా ఎక్కువ సేపు పడతది మార్నింగ్ బాక్స్‌కని. నేను కొంచెం టైం సరిపోదని చెప్పి కుక్కర్‌లో ఏసేస్తున్నా అండి. ఓ పక్క నేను కర్రీ గ్రేవీకి మొత్తం సిద్ధం చేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొంచెం దోసపప్పు కూడా యాడ్ చేసుకుంటే బావుంటదండి. గ్రేవీ టేస్ట్‌గా ఉంటది. ఒక 12 విజిల్స్ అయితే వచ్చే వరకు నేను వెయిట్ చేశా అండి. ఎందుకంటే అది త్వరగా ఉడకలేదు కర్రీ. తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ప్యూరీ, టమాటా, ఆనియన్ మొత్తం మసాలా ప్యూరీ యాడ్ చేసుకున్నా అండి. ఆల్రెడీ మసాలాలు పెట్టి ఉడికించాను కనుక ఇందులో ఏ మసాలా స్పైసెస్ యాడ్ చేయలేదు. ఓన్లీ ఆనియన్, టమాటా, దోసపప్పు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఆ తర్వాత కొంచెం పుదీనా హర కూడా యాడ్ చేశాను నేను. మొత్తం అంతా సరే మనం గ్రేవీ మొత్తం వాటర్ పైకి తేలే వరకు నూనె పైకి తేలే వరకు ఉడికించాలండి కుండలో. ఎక్కువగా మెదిపేయకండి కుండని. నేను మర్చిపోయి స్టీల్ స్పూన్ చికెన్‌లోది పెట్టేశాను. అందుకని తీసి మళ్ళీ బేగా కుండ ఈ పాడైపోతదండి వేడికి. అందుకని చెప్పి చెక్కది మళ్ళీ పెట్టాను. ఒకసారి చూసేద్దాం ప్రాసెస్ అంతా ఎలా ఉందో. టేస్టీ టేస్టీ సూపర్ చికెన్ కర్రీ. మొత్ కొంచెం కారం, ఉప్పు, చిన్న మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేను మసాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తింటారు అన్నవాళ్ళు యాడ్ చేయండి. తర్వాత ముందుగా ఉడికించిన చికెన్ మొత్తం తీసానంటే అది వాటర్ కూడా యాడ్ చేసేయండి. బావుంటది గ్రేవీ. ఇంకా సెపరేట్ వాటర్ ఎయాల్సిన అవసరం లేదు. ఇది కర్రీ ఏం మెత్తబడదండి. ఎందుకంటే ఈ చికెనే అలాంటిది. ఈ కోడి మాంసం కొంచెం గట్టిగానే ఉంటది. ఎక్కువ విజిల్స్ కూడా వేసుకోవాలి. చాలా బావుంటదండి. నాటుకోడి దొరకని వాళ్ళు సొంఠం కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి నాకు కూడా చెప్పండి ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బావుంటది ఈ కోడి కర్రీ. చికెన్ కర్రీది. మొత్తం అంతా యాడ్ చేసుకున్నా అండి. మిగతా ఉన్న వాటర్ కూడా నేను వేసాను అందులోనే. వేసి ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను నేను. అందుకే కొంచెం ఫాస్ట్‌గా స్కిప్ చేసి త్వరగా తీయలేదండి. కర్రీ మొత్తం గ్రేవీ కలిపేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ ఎలా ఉందో. నా ఛానల్ మొత్తం చూడండి. ఈ రెసిపీ మొత్తం చూసి ట్రై చేయండి. ఎలా చేయాలో చూసి నాకు కమెంట్ చేయండి. చాలా టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దగ్గరికి గ్రేవీ అంతా నేను టేస్ట్ చూస్తున్నా అండి. ఉప్పు, కారం సరిపోయిందా? యాక్చువల్లీ నేను ఫ్రైడే తినను. మా మా హస్బెండ్‌ని చూడమన్నాను. ఆయన సరిపోయిందో లేదో అని. మా హస్బెండ్ కోసమే కర్రీ చేశా అండి. పిల్లలు తినేసారు. నేను ఫ్రైడే తినను గనుక నేనైతే టేస్ట్ చేయలేదు. జస్ట్ చేశానంతే. ప్రాసెస్ అంతా చూసేయండి. చూసి ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టాలండి. ఎక్కువ ఫస్టే చికెన్‌లో కొంతమంది కారం ఏస్తారు. కానీ అలా అయితే చికెన్ ఉడకదండి. ఇలా ట్రై చేసి చూడండి. ఓన్లీ స్పైసెస్, చికెను, చిన్న సాల్ట్ యాడ్ చేసి, ఉప్పు వేసి మొత్తం విజిల్స్ ఏసేయండి. తర్వాత ఇలా చేయండి గ్రేవీ చేసి చాలా బావుంటది. ఇలా డిఫరెంట్ స్టైల్ అయినా చికెన్‌కి పడతది మసాలా అంతా. అదైతే కొంచెం కారం స్మెల్ ఒస్తది. చికెన్ ఆగదండి. ఇది అలా కాదు కదా! బావుంటది. చికెన్ ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పొగలొచ్చేస్తుంది కర్రీ చూస్తుంటే. ట్రై చేయండి మీరు కూడా. కొంచెం వాటర్ వేసాం కదా! కొత్తిమీర వేసా కదా! కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. గ్రేవీ మొత్తం చికెన్‌కి పట్టడానికి. కారం, ఉప్పు ఏమైనా లేకపోతే అడ్జస్ట్ చేసుకొని చిన్న మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మీరు ట్రై చేసి చెప్పండి. అంతే నాన్ వెజ్ కాదండి. వెజ్ కూడా చేస్తా ఉంటాను. కానీ అంత టైం లేదని నేను వీడియో తీయలేదు. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే యమ్మీ చికెన్ కర్రీ ట్రై చేసేయండి. ఫైనల్లీ ఓవర్. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.